హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో ఇవాళ వచ్చేసి మనం జహీరాబాద్ టు మంత్రాలయం ట్రైన్లో వెళ్తున్నాము. సో మన జహీరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం వికారాబాద్ దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్. సో మనకు సీట్ దొరకలేదు, నించొని ఉన్నాము. సో నేను మా ఫ్రెండ్ ఈవినింగ్ ఏం తినలేదు, సో అందుకని పార్సల్గా సమోసాలు తీసుకొచ్చుకాము. సో సాస్తో పాటు సమోసాలు తింటున్నాము నేను మా ఫ్రెండ్ కలిసి. రాజు కనిపిస్తున్నావురా సో జస్ట్ వికారాబాద్ దాటాము. సో వికారాబాద్ దాటగానే సో ట్రైన్లో ఫుల్ రష్ ఏర్పడింది. చూస్తుగా కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. సో ఫైనల్గా అయితే మనం రాయచూర్ వచ్చేసాము. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ట్రైన్ ఇది మనం ఇప్పుడు ట్రావెల్ చేసిన ట్రైన్ అనమాట ఇది. సో బాయ్ బాయ్. మా రాజుగాడు మా సత్తే. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం రాయచూర్ రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. సో రాయచూర్ రైల్వే స్టేషన్ వచ్చాం. సో మన ఫ్రెండ్స్ ముందున్నారు, మనకు పర్సన్ కలిసిండు. సో తను ఏంటంటే బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా అని చెప్పిండు అనమాట. సో మీకు ఆ పర్సన్ కూడా చూపిస్తాను నేను. సో ఈ అన్ననే అనమాట మన డ్రాప్ చేసేది ఈ కార్లో బస్ స్టాండ్ వరకు. మన గొల్లోలో ఉన్నారు, మన యాదవ్సే, మన జరా చుట్టాలన్నమాట వీళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి మనం రాయచూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాము. సో డిస్టెన్స్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో మాకు ట్రైన్లో ఈ అన్న పరిచయం అయ్యాడు. సో ఈ అన్న మాకు బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాను, ఎందుకు వెళ్తారు ఆటోలో అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. సో ఇతనే అనమాట మనకి లిఫ్ట్ ఇచ్చింది పర్సన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం రాయచూరు బస్ స్టాండ్కి వచ్చాం. సో రైల్వే స్టేషన్కి వస్తే మనకు ఒక అన్న డ్రాప్ చేసిండు అనమాట. సో అన్నది కూడా మన సైడే. సో అన్న వీడియో మీకు చూపిస్తాను అనిపోయినా. సో ఏంటంటే మనకు బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసారు, కాకపోతే ఇక్కడ బిస్కెట్ ఏమైందంటే 12:30 అవుతుంది ఇప్పుడు టైము. కానీ ఇక్కడ నుంచి మనకు మంత్రాలయం వెళ్ళడానికి తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన బస్సు ఇక్కడ 3:30కి వస్తుందంట. సో 3:30 వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ బస్సు మిస్ అయితే కూడా 4:30కి కర్ణాటక వెహికల్స్ డైరెక్ట్ మంత్రాలయంకి ఉంటాయంట. సో మనం అప్పటి వరకు వెయిట్ చేసి లోకల్ బస్ ఎక్కేసి మనం మంత్రాలయంకి వెళ్ళాలి. సో ఇప్పుడు అప్పటి వరకు ఏం చేయాలని చెప్పేసి జస్ట్ అలా రౌండింగ్కి వెళ్తున్నాం అనమాట. రాయచూర్ రౌండింగ్ మొత్తం వెళ్తున్నాం. సో చూద్దాం మనం కూడా. ఎందుకు ప్లస్ మనం ఇప్పుడే మంత్రాలయం దగ్గరకు వచ్చాము. సో ఇదే మంత్రాలయం అనమాట, మెయిన్ కమాన్ ఇది. సో మనకు దీని ముందు కనిపిస్తుంది చిన్న గుడిలాగా గోపురం. సో అది ఇదే అనమాట. సో ఈ మనకు కమాన్ ముందు ఇలా ఇది 4-వే రోడ్ అనమాట, అంటే 4 దిక్కుల రోడ్డు. సో దాంట్లో మనకి ఇట్లా రాఘవేంద్ర స్వామి విగ్రహాలు ఉంటాయి మనకు. సో మనం కమాన్ లోపలికి వెళ్దాం. సో కమాన్ లోపలికి వస్తే మనకు లెఫ్ట్ సైడ్ రైట్లో హోటల్స్ ఉంటాయి. సో మనం కమాన్ ఎంట్రన్స్ దాటి లోపలికి వస్తుంటాం కదా, మొత్తం హోటల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చాం మనం. దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడ హోటల్స్ ఉన్నాయన్నమాట. హోటల్స్లో 1 డే వచ్చేసి 1200, 3 బెడ్స్ ఉంది, ఏసీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే కమాన్ ఉందో ఇది మెయిన్ అనమాట, టెంపుల్ దగ్గర మెయిన్ కమాన్ ఇది. సో దీని నుంచి దర్శనం లోపలికి వెళ్ళాలి. సో టెంపుల్ ముందు మనకు ఇట్లా రాముని విగ్రహం ఉంది, ప్లస్ రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది అనమాట, చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం కమాన్ లోపలికి వచ్చామన్నమాట. సో ఇది మనకి ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కమాను. సో కమాన్ లోపల ఇక్కడ మనకు చాలా స్పేస్ ఉంటుంది. సో ఇదంతా వాకబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వస్తే ఇక్కడ వాష్రూమ్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్ కూడా అవ్వచ్చు. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ప్లేస్లో అందరూ రెస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే నైట్ టెంపుల్ క్లోజ్ ఉంటుంది కదా. సో ఇలా రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇక్కడంతా పడుకొని ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో కొంతమంది లేచి నది స్నానానికి రెడీ అవుతున్నారు వీళ్ళు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్ అనమాట. సో టెంపుల్ 5 o'clock ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నీరు అనేది ఎలా పుట్టిందో అని చెప్పేసి చూపిస్తున్నారు. సో బ్రహ్మదేవుని నుంచి మనకి ఎన్ని రకాల గంగాజలం సో ప్రవహిస్తుందో ఆ విధంగా అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు ఒక్కసారి చూడండి, ఎంజాయ్ చేయండి.